ఇప్పుడు పోయిన వాళ్ళకన్నా హౌస్ లో ఇంకా ఫస్ట్ ఉన్న వాళ్ళు అనుకున్నారు కదా, వాళ్ళు ఎట్లా ఎలిమినేట్ అయ్యారు మరి. తనుజ అంటే టాస్క్ బాగా ఆడుతుంది. ఏం లేదు ఓవర్ చేస్తుంది, బాగా మాట్లాడడం కూడా ఓవర్గా మాట్లాడుతుంది. లేదండి అట్లా అనొద్దు, ఎందుకంటే పబ్లిక్ అందరూ చూసుంటారు కదా, అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. సో తనుజ గారు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినట్టు కొంచెం డల్ అయ్యారు, మొహం కూడా నల్లగా పెట్టుకొని అట్లా, ఎందుకంటే అంటే అందరూ తను అట్లా నెగిటివ్ చేసేసినారు, బయట మీకు ఇట్లా పోర్ట్రే అవుతుందని చెప్పి అట్లా అనేసరికి తను కొంచెం డల్ అయిపోయింది. తనుజ అంటే ఎందుకు ఇష్టం అమ్మా మీకు? అంటే ఎక్కువ మాట్లాడుతుంది, నాన్న ఏడుస్తూ ఉంటారు. లేదా అట్లే లేదు, కొంచెం అందరిని ఏదైనా మాట్లాడినా కానీ ఎమ్మటి తనే పోయి సారీ చెప్తుంటుంది, తన తప్పు లేకున్నా సరే అందరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది, టాస్క్ బాగా ఆడుతుంది. సో రౌడీ దువారా మాదిరి గారు వచ్చారు కదా, ఎట్లా అంటే తను పాలిటిక్స్ లో ఉంది కదా, తన బయట ఎట్లా ఉందో లోపల కూడా అలాగే ఉంది. అంతే అండి. తనుజ గారు సీరియల్ యాక్టింగ్ చేయొద్దు అని చెప్పేసి అమ్మ అంటుంది, మీరేమంటారు? అట్లా ఏం లేదు, తను బాగానే ఉంది. తనుజ ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడు, విన్నర్ అతనే అవుతాడు. టాప్ 5 ఎవరు ఉంటారు ఓవరాల్ గా? ఎవరెవరు ఉంటారు టాప్ 5 లో? పవన్ ఉంటారు, ఇమాన్యుల్ ఉంటాడు, సంజన ఉంటది, ఉంటే తనుజ ఉంటది, ఇంకా సుమన్ శెట్టి ఉండడు, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు. వరల్డ్ కార్డ్ లో ఎవరు ఉండరు, వాళ్ళందరూ తెలుగు రాదు కదా. చిట్టి పిక్కలు నెక్స్ట్ వీక్ అయినా తర్వాత వీక్ అయినా వెళ్ళిపోతుంది. ఆయిషానా తను చాలా ఓవర్ చేస్తుంది, వస్తే బాగుంటది, ఎందుకంటే బయట ఏం జరుగుతుందని తెలుసుకొని వస్తుంది కదా, కొంచెం బాగుంటది. సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు. గేమ్ కాదు కానీ పక్కన కంటెస్టెంట్స్ ఎవ్వరితో అంత క్లోజ్ గా అట్లా, ఓన్లీ బర్నీ సార్తోనే అంత కనెక్ట్ అవుతుంది, ఎవరితో మాట్లాడట్లేదు, బర్నీతోనే మాట్లాడుతుంది, బర్నీతోనే టీమ్ అప్ అవుతుంది అని నాకు ప్రోమో తీసుకున్నట్టయితే ఆయిషా తనుజ పైన గట్టిగా చేసేయడం ఇవన్నీ చేసేయడం. సో తనుజ ఒక 8 మొహం పెట్టిందంటే హౌస్ లో సపోర్ట్ అందరూ నా రిలేషన్షిప్ పెట్టుకొని ఉంటే ఎలా కుదురుతుంది, సింగిల్ గా ఆడాలని చెప్పేసి అనగానే ఎలా అనిపించింది? అది నిజమే చెప్పింది అనిపించింది. అవును, తనుజ ఇంకా బాన్స్ పెట్టుకుంది, ఇప్పుడు తను ఇమాన్యుల్ ఉన్నది, తన మీద జోక్ వేయాలి, వేరే మీద జోక్ వేస్తే ఆమె తీసుకోలేకపోతుంది. అలాగే తనుజ వల్ల బర్నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. అవును నిజమే, అది తనుజ వల్ల బర్నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. తను బర్నీ కూడా బాన్స్ పెట్టుకున్న, దివ్య తనుజ నీ పెట్టుకొని బాన్స్ పెట్టుకొని తన గేమ్ ఖరాబ్ చేసుకుంటున్నాను. తను డల్ ఉంటుంది, కొంచెం యాక్టివ్ అయ్యి గేమ్స్ ఇంకా చాలా బాగా ఆడి మాట్లాడాలని. అది ఇప్పుడు మాధురి గారు ఉన్నారు కదా, వచ్చిన తర్వాత బాగా ఫైర్ అయిపోతుంది, సంజన గారు సైలెంట్ అయ్యారని అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? అవును, ఎందుకంటే తను చూసుకుంటుంది, మేమన్నా అంటదా లేకపోతే ఏదైనా బయట భయపడుతున్నారా మాధురి? అవును, టీమ్ అంటే బయట ఇట్లా లీడర్ కదా, ఏమన్నా అవుతుంది ఏమన్నా అని అందరు సంజనకి ఇట్లా అందరు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? సంజన కూడా భయపడుతుంది. ఏంటి వీళ్ళు కావాలని అట్లా ఫైర్ అవుతున్నారు అంటారు, ప్రతి చిన్నదానికి ఓవర్ గా ఫీల్ అయిపోయింది. మాధురి అయితే నాకు అట్నే అనిపించింది. రమ్య కళ్యాణ్ నువ్వు అమ్మాయిలు అదే తనుజ విషయం అనేసి నిజమే అనిపించింది మీకు అనిపిస్తుంది. అందరిని అమ్మాయిల్ని దగ్గర తీసుకోవడం, ఏ ఎపిసోడ్ చూసినా అందరు అమ్మాయితోనే కనబడుతున్నారు, కానీ వేరే అబ్బాయితో కూర్చొని మాట్లాడినట్టు ఏం కనబడలేదు. ఎపిసోడ్స్ లో కూడా చాలా వరకు ఉన్నారు కదా, అదేమంటారు? చాలా మంది లాస్ట్ సీజన్ చూసుకున్నా సరే అమ్మాయి అబ్బాయిని కనెక్ట్ అవుతుంటారు, మరి వీళ్ళది ఎందుకు తప్పని? అందరూ వేరే సీజన్ అమ్మాయితోనే కాకుండా అబ్బాయితో కనుక మాట్లాడి, తను ఏ ఎపిసోడ్ చూసినా తను వచ్చినంటే పక్కన అమ్మాయి కంపల్సరీ ఉండేది అని. తను బయటికి వెళ్తుందేమో, తన ఓట్స్ మొత్తం డిమాండ్ పవన్ పడాలని ఏడ్చిందని అనిపించింది. వాళ్ళు లవ్ టాక్ వేస్తే సీజన్ 3 లా సెట్ అయింది కదా, అట్లా ఇప్పుడు ఏమైనా అవుతుంది. వరస్ట్ ప్లేయర్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? అసలు గేమే నచ్చదు నాకు. అందరు కళ్యాణే అనిపిస్తుంది నాకు. మరి కళ్యాణ్ ది 2 వీక్స్ లో గేమ్ బాగుంది అని చెప్పేసి కూడా మొన్నటి వరకు మనం చూసాం, మరి ఇప్పుడు ఈ వారం ఎందుకు అలా అనుకుంటున్నారు? కొన్ని ఇంకా అనిపిస్తున్నాయి కదా, డిమాండ్ పవన్ సైగా చేసినట్టు క్యాప్టెన్సీ అట్లా చూసి చెప్పి నాకైతే అది నిజమే అనిపించింది. తను సైగా చేయడం వల్లనే తను చెప్పింది ఏమోనని.
ఇంకా 2 days అవుతుంది కదా వచ్చి ఇంకొచ్చి ఉంటుంది కదా తొక్కేస్తే అది తెలిసి నడపదు అనుకుంటున్నాను నేను చేయాలంటే లవ్ ట్రాక్ అని కానీ మామూలుగా మనం ఎంటర్టైన్ చేయడం కోసం ఈమెతో కలిసి అట్లా చేస్తుంది తనుజ ఈమెట్లేదు అది తెలిసి దివ్య అవుతుంది అనుకుంటున్నాను. దివ్య గేమ్ బాగుందని కూడా కామెంట్స్ వస్తున్నాయి కదా, మరి ఎట్లా ఎలిమినేట్? గేమ్ అంటే గేమ్ ఒకటే చూసుకోవాలి ఇట్లా బాన్సింగ్ అంటే అందరితో వాళ్ళందరూ వరస్ట్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా హౌస్ లో. ఇప్పుడు పోయిన వాళ్ళకన్నా హౌస్ లో ఇంకా వరస్ట్ ఉన్న వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఎట్లా ఎలిమినేట్ అయ్యారు మరి.